హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నో నేను ఎంఎస్ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్నాను. అండ్ కంటైనర్ హౌసెస్ గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు భాస్కర్ గారు. బట్ ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్తో, కొత్త ఐడియాతో మన ముందుకు వచ్చేస్తున్నారని మనకు తెలుస్తూ ఉంది. బేసికల్గా మనందరి లైఫ్లో కూడా ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తూ ఉంటుంది. బట్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కంటైనర్ హౌసెస్ ఇస్తూ బిజినెస్ అయితే డెవలప్ చేసుకుంటూ మార్క్ క్రియేట్ చేశారు. బట్ ఈ కొత్త ఐడియా ఏంటి, కస్టమర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆయనతోనే మాట్లాడి తెలిసేసుకుందాం. నేనైతే చాలా క్యూరియస్గా ఉన్నాను. భాస్కర్ గారు హాయ్. హాయ్ మేడం. నమస్తే. నమస్తే. యా, సో ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది, అది అందరికీ తెలుసు. కానీ మీరు ఇప్పుడు మీ దగ్గర ఎవరైతే క్లయింట్స్ మీ దగ్గర కొంటున్నారో వాళ్ళందరూ కష్టాల్లో ఉన్నా కూడా, వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినా కూడా వాళ్ళకి ఒక సొల్యూషన్ తెచ్చే దిశగా ఒక ఆలోచన చేశారని విన్నాం. ఏంటి అసలు ఆ ఆలోచన ఏంటి? మేడం, మా దగ్గరికి చాలా రకాల బిజినెస్ చేసే వాళ్ళు మా దగ్గర కంటైనర్ ఆర్డర్స్ పెట్టుకోవడానికి, స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ ఎక్విప్మెంట్స్ ఆర్డర్ పెట్టుకోవడానికి మా దగ్గరికి వస్తున్నారు. క్లయింట్స్ వస్తున్నారు. వచ్చిన తర్వాత కొందరు ఇనిషియల్ స్టేజ్లోనే ఆర్డర్ చేస్తారు. నాకు ఇప్పుడు ఆ కంటైనర్ ఒకటి ఉంది, 3 లక్షలు ప్లస్ GST సార్ అని చెప్పిన. 3,50,000 నాకు 1,50,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసాడు. నేను తయారు చేసిన 50% ఇస్తే చేస్తా అంటే కదా, 50% ఇచ్చినప్పుడు చేసేసిన. దాని తర్వాత ఆయన ఇది తయారయ్యే లోపు ఆయన కంటైనర్ పెట్టుకునే స్పేస్ దొరకలేదు. ఫస్ట్ ఇస్తానే ఇయ్యలేడు. అది కాదు బాబు, నీకు రూమ్లో పెట్టుకో, రూమ్ ఇస్తున్నా అన్నాడు. అన్న నేను తర్వాత తీసుకెళ్తా, ఇది ఉన్నా నేను నీ దగ్గర 10 రోజులకు 1 నెల రోజులకు అన్నాడు. ఇప్పుడు 6 నెలలు అయింది. ఏమైందంటే ఫోన్ చేసి, అన్న నేను పెడదాం అనుకున్న బిజినెస్ పెట్టినా, నేను కంటైనర్ మోడల్ కాకుండా రూమ్ ఇస్తే రూమ్లో పెట్టినా, ఫెయిల్ అయినా, లాస్ అయినా. ఇది ఎవరికి ఉంటే చేసే అన్న, ఎవరుంటే తీసేసేసే, ఏమన్నా తక్కువ చేసేసి, తక్కువ ఇచ్చినా పర్లేదు, నువ్వు కూడా లాస్ అయినా, నీది కూడా 1,00,000 ఆగింది, నాది కూడా 1,00,000 ఆగింది, ఏదో ఒకటి చేసే అన్నాడు. అట్లనే దాదాపు ఇక్కడ ఉన్న 3-4 కంటైనర్లు ఆ విధంగానే ఏదో కారణం చేత ఆగిపోయినాయి. అంటే వాళ్ళ డబ్బులు అయితే వేస్ట్ అయిపోయినాయి, కస్టమర్ డబ్బులు వేస్ట్ అయినాయి. కొందరు తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళినాక 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు నడుపుతారు. అన్న నడుస్తలే అన్న, నాకు కుదురుతలే అన్న, నేను ఇక బిజినెస్లకి వెళ్ళిపోతున్నా, నేను అవుట్ ఆఫ్ పోతున్నా, నేను వేరే బిజినెస్ పోతున్నా, ఎవరు ఉంటే పంపించరాదన్న అని ఫోన్ చేస్తారు. అంటే దాదాపు ఎంతో ఉత్సాహంతో ఒక బిజినెస్ చేద్దామని మొదలుపెట్టిన కస్టమరు, ఒక పర్సన్ ఒక 10 లక్షల రూపాయలు ఎక్కడి నుంచో లోన్ ద్వారానో, లేకపోతే ఇంట్లో వాళ్ళ ద్వారానో, ఆ చుట్టాల దగ్గరనో, లేదా అంతవరకు కూడబెట్టుకునే డబ్బులో పెడుతున్నాడు. పెట్టిన తర్వాత అన్ని బిజినెస్లు సక్సెస్ అవ్వాలని లేదు. నేను కూడా స్వయంగా దాదాపు 10-15 బిజినెస్లు చేసి నష్టపోయిన తర్వాత అన్ని నేర్చుకొని, ఈ బిజినెస్ అంటే నష్టాలు ఖచ్చితంగా ఉంటాయి, భరించాల్సిందే అనే ఉద్దేశంతో మన నష్టాలను లాభాలను కలిపి 2 ఒకే కాలంలో తీసుకెళ్ళిపోయి మనము ఈ బిజినెస్ అనేది చేస్తున్నాం. అదేవిధంగా మొదటిసారి పెట్టిన బిజినెస్ సక్సెస్ అవ్వాలని ఏం లేదు. 10 బిజినెస్లు రేపు ఫ్యూచర్లో పెట్టుకుంటేనే 11వ బిజినెస్కు ఆయన సక్సెస్ దాటి నమ్మకం ఉంటుంది. కొందరు అదృష్టం ప్రకారం మొదటి బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు, వాళ్ళంటి గురించి కాదు. బిజినెస్ పెట్టిన తర్వాత లాస్ అయితే, లేదా దాన్ని తీసేయాల్సి వస్తే 10 లక్షల రూపాయలలో నీకు 2 లక్షలు కూడా రిటర్న్ రావు. ఇంకా అంటే 10 లక్షలు ఒకసారి నష్టపోయిన వ్యక్తి మళ్ళీ రేపు ఏం బిజినెస్ చేస్తాడు, మళ్ళీ ఆయనకి ఎవరు డబ్బులు సపోర్ట్ చేస్తారు, నువ్వు వేస్ట్ ఇంకా అని చెప్పిస్తారు. అట్లాంటి వాళ్ళు చాలా అంటే మానసికంగా కానీ ఆర్థికంగా కానీ ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టేసి మళ్ళీ ఏదో జాబ్కి వెళ్ళడం చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు అంటే ప్రస్తుతానికి చేయాలనుకున్న బిజినెస్ మీద కొంచెం అవగాహన లేకుండొచ్చు, ఇంకేదైనా బిజినెస్ మీద ఇంక ఇది చేస్తే బాగుంటుందని అవగాహన ఉండొచ్చు. ప్రయత్నం అయితే చేయాల్సిందే కదా, 1, 2, 3, 4 అలా ప్రయత్నం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర టీ స్టాల్ పెట్టుకుని ఒక కంటైనర్ తీసుకుని అనుకునే ఎవరైనా వాళ్ళ దగ్గర డబ్బులు మొత్తం మేము తీసేసుకుంటాం. ఈ రోజు దానికి ఖర్చు ఎంత అవుతుందో ఆ డబ్బులతో తీసేసుకుంటాం, ఆయన కంటైనర్ ఇస్తాం. 6 నెలల లోపు నాకు ఈ బిజినెస్ నడవట్లేదు, నేను ఇది తీసేయాలనుకుంటున్నా, నాకు ప్రాబ్లం అవుతుందంటే ఇప్పుడు అది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి, ప్లస్ రిటర్న్ తీసుకొచ్చే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి. టోటల్లో మనం డిప్రిసియేషన్ అయితే ఒక వస్తువుకు ఒక కొనుక్కున్నప్పుడు 6 నెలకింత 6 నెలకింత కొంత మైనస్ చేసేసి, అది వాడుకున్నందుకు కొంచెం రెంట్ రిటర్న్ తీసేసుకొని, ఆయనకు ఏదైనా పాడైతే దాన్ని మళ్ళీ ఇక్కడైనా పెట్టేసి దాన్ని క్లీన్ చేసేసి మనం మంచిగా చేసేసి మళ్ళీ వేరే వాళ్ళకి అది రెంట్కి ఇచ్చే విధంగా పనిచేసేటట్టు తయారు చేసి ఆయన డబ్బులు ఆయనకు మేము రిటర్న్ ఇవ్వదలుచుకున్నాము. లేదా అంటే మీ దగ్గర పెట్టుబడి పెట్టిన తర్వాత ఒకవేళ వాళ్ళు బిజినెస్ చేసుకోలేకపోతే, లాస్ అయిపోతే, మళ్ళీ మీ దగ్గర మిమ్మల్ని అప్రోచ్ అయ్యి, అన్న మా వల్ల అవ్వట్లేదు, 10 లక్షలు పెట్టాము, మేమేం చేయలేకపోతున్నాము, దీన్ని మేము యూజ్ చేసుకోలేకపోతున్నాము, అలాగని బిజినెస్ చేయలేకపోతున్నాము అని బాధపడే వాళ్ళు మీ దగ్గర అప్రోచ్ అయినా కూడా డిప్రిసియేషన్ తీసేసుకుని, మైనస్ ఛార్జెస్ తీసేసుకుని ఎంత ఉంటే అంత మీరు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఎంత ఉంటుంది అది ఇవ్వడమా, లేదంటే నాకు ఇంకో బిజినెస్ పెట్టాలనుకుంటున్నా, దీంట్లోనే కంటైనర్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ లో కానీ ఈ రోజు నేను టీ స్టాల్ పెట్టుకున్నా, రేపు బట్టల షాప్ పెట్టుకోవాలనుకుంటున్నా, లేదంటే రేపు పెద్ద రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నా. ఇప్పుడు చిన్నది సక్సెస్ ఉంది, బాగానే ఉంది, కానీ తీసేసి పెద్దది పెట్టాలనుకున్నప్పుడు దాన్ని కన్వర్జేషన్ చేసి కూడా ఇంకొక మెటల్ రేషన్ రెడీ ఉంటుంది, ఆయన దగ్గర తయారు చేసేసి అలా అయినా పంపించేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన పెట్టుబడి అయితే ఎక్కడ లాస్ అవ్వట్లేదు, ఒక ఐడియా ఇస్తున్నారు, దట్టు మీరు సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, సూపర్. అంటే నేను ఏమంటున్నా, లాస్ అవ్వద్దు అని నా ఉద్దేశం. లాస్ అవుతారు చాలా మంది, నేను చూస్తున్నా కదా. ఇప్పుడు నేను 4 సంవత్సరాల నుంచి ఓన్లీ కంటైనర్ చేస్తున్నా, స్టెయిన్లెస్ స్టీల్ 6-7 సంవత్సరాలు, బిజినెస్ అనేది 10 సంవత్సరాలు దాటింది. నేను చూస్తున్నా కదా, పెట్టడము 1 నెల 2 నెలలు కాగానే మూసేయడము, దాని తర్వాత వాళ్ళు ఇంకా డిప్రెషన్కి వెళ్ళడం, ఇంకేదో చేయడము. కొందరు సస్టైన్ అవుతారు, కొందరు కారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని
మనం ఈ రకంగా మనం దీన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీరు ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఒక హోటల్ బిజినెస్ పెట్టినా అది లాస్ అయినా నెక్స్ట్ ఇంకేదైనా ఒక టీ స్టాలో బొటిక్కో ఏదో ఒకటి లేదా ఎక్కడైనా ఊర్లో ఏదో ఒక చిన్న డ్రీమ్ హౌస్ లాగా ఒక సింగిల్ రూమ్ తీసుకోవాలనుకున్నా కూడా మాడిఫై చేసుకోవచ్చు. అంటే ఒకసారి పెట్టిన డబ్బు ఇది పోతుందన్న భయం అయితే మీ దగ్గర లేదు. ఎంఎస్ఎస్ఎస్ కి వచ్చేయచ్చు, హ్యాపీగా క్లియర్ చేసుకోవచ్చు. ఉన్న ఒకటే 10 లక్షలతోని దాదాపు నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు ఫస్ట్ బిజినెస్ ఫెయిల్ అయింది, కొంచెం డిప్రిషియేషన్ అమౌంట్ పోయింది. ఒకవేళ నువ్వే అట్లే ఉంచుకుంటే కొంచెం డిప్రిషియేషన్ మిగులుతుంది. నీకు 2 లక్షలు మిగిలేదు కాస్త 2 లక్షలే కట్ అవుతుంది. ఇంకో 8 లక్షలు ఉంది, ఇంకొక బిజినెస్కి వెళ్తావు. ఒక దాదాపు 4-5 బిజినెస్లు ఆ ఉన్న అమౌంట్తోనే మీరు రిపీటెడ్గా చేసుకొని దేంట్లో ఒక సక్సెస్ అవుతారు కదా. అంటే ఎట్టి పరిస్థితిలో ఒక బిజినెస్ చేయాలనుకున్న పర్సన్ను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సక్సెస్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ మేము ఇవ్వాలనుకుంటాం. చైనాలో చూస్తే మొత్తం అంతా కంటైనర్ హౌసెస్ మీద అంతా రన్ అయిపోతూ ఉంటుంది. అంటే మొత్తం బండ్లలో ఎక్కించుకుంటారు. కొన్ని మనం చైనా కంట్రీస్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ మనం తెచ్చుకుంటాం, మనకు నచ్చుతాయి కొన్ని. ఫ్యూచర్ ఇప్పుడు ఎట్లా వస్తుందని అందరూ అవుతున్నారో, టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందని, ఇంకా చాలా అప్డేట్స్ జరుగుతాయి మనకు కూడా అని ఆలోచన వస్తుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మీరు కంటైనర్ హౌసెస్లో ఏది కావాలని మీరు డిజైన్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఎక్కువ ఖర్చు పెట్టేదంటే ప్రతి ఇంట్లో పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి ఎక్కువ ఖర్చు పెడుతుంటాం. సో పెళ్లి మండపాలకి ఇప్పుడు ల్యాక్స్లో ఖర్చు పెడుతున్నారు డబ్బులు అనేవి. వాళ్ళు రెంట్లకి ఇస్తున్నారు, ఫుడ్కి, అకామిడేషన్కి ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో ఈ పెళ్లి ఫంక్షన్కి సంబంధించి ఊర్లలో కొంతమంది ఏంటంటే స్థలం ఉంటుంది, కానీ అక్కడ వాళ్ళు డెకరేషన్ చేసుకుని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకు కూడా ఒక మంచి ఫంక్షన్ హాల్ లాంటిది, ఒక కంటైనర్ హౌస్ లాగా ఇస్తూ, ఒక గోపురం లాగా, లేదా ఒక తిరుపతి టెంపుల్ సన్నిధిలో పెళ్లి చేస్తే ఎలా ఉంటుందన్న ఆ ఫీల్ రావడం కోసం అలాంటి ఆర్డర్స్ ఏమైనా వస్తే ఫ్యూచర్లో మీరు చేసే ఉద్దేశం ఉందా? చేస్తాము. ఇప్పుడు మీకు అనౌన్స్ చేసింది, ఫస్ట్ అనౌన్స్ చేశాము రెంటల్ పర్పస్ కంటైనర్ విత్ కిచెన్ సెటప్ తో పాటు అనౌన్స్ చేశాము. ఇలా కాకుండా మీకు ఎలాంటి షాప్స్ కావాలన్నా కూడా కంటైనర్లో సెటప్ చేసి అది రేపు ఫ్యూచర్లో అది దాన్ని నడవకుండా లేదా రెంటల్ బేసిస్ ఖచ్చితంగా అక్కడ యూనిట్స్ ఉంటాయి మండల కేంద్రంలో. డైరెక్ట్ కార్ వాష్ సెంటర్, క్విక్ కార్ వాష్, క్విక్ కార్ వాష్ అని ఉంటుంది. అక్కడ మనకు కార్లు వాషింగ్ చేసుకోవడానికి, ఛార్జింగ్ పాయింట్స్, హైవేస్ లో డ్రైవర్స్ రెస్ట్ తీసుకోవడానికి హైవే పార్ట్స్, మీరు అంటున్న కళ్యాణ మండపాలు వీల్ పైన ఒక జిల్లాలో ఒక 3-4 వెహికల్స్ రెడీ ఉంటాయి. ఎవరైనా ఆన్ ది స్పాట్ వీల్ వెళ్ళిపోతుంది. అది కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నాం, త్వరలో రిలీజ్ చేస్తాం. ఇప్పుడు క్యారవాన్స్ ఎవరైనా బర్త్డే చేసుకోవాలనుకున్నా కూడా, చిన్న బర్త్డే చేసుకోవాలన్నా, చిన్న ఏదన్నా మనం సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న పెద్ద మనుషులకు, ఎప్పుడు నా ఎన్ఆర్ఐ కానీ హైదరాబాద్ ఉండే వాళ్ళు కానీ వీరికి ఫ్రెండ్స్ కైనా మీకు సర్ప్రైజ్ చేయాలనుకున్నప్పుడు క్యారవాన్స్ ఉంటాయి. తక్కువ రెంట్ పర్ డేకి, తక్కువ రెంట్లో మనం దాదాపు ఏపీ తెలంగాణకు గాను 150 నుంచి 200 కంటైనర్లు మనం తేబోతున్నాం రెంటల్ పర్పస్. తర్వాత ఈ కామర్స్ సంబంధించిన షెడ్స్ మనం ప్రతి మండల కేంద్రంలో ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం వాటికి రెంట్కి ఇవ్వడానికి. తర్వాత మీకు షాప్స్, హోటల్ సెటప్లు, రెంట్లు, ఈ క్యారవాన్స్ రెంటల్ పర్పస్. తర్వాత ఇప్పుడు పాడ్కాస్ట్ వీడియోస్ లేదా స్టూడియో ఆన్ వీల్స్, అది కూడా మనం కంటైనర్స్ చేయబోతున్నాము. అంటే ఎవరైనా మీడియా రంగం వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ రూమ్ లో డైరెక్ట్ ఫీల్డ్ మీదకి వెళ్ళి అక్కడ స్టూడియోలు ఉండవు కాబట్టి బయట సెటప్ అంతా మీకు బయట జనాలు చూసుకునే విధంగా బయట స్క్రీన్ ఉంటుంది, వీళ్ళు కూడా చూసుకోవచ్చు. ఆ రకంగా సెటప్ చేస్తున్నాము. అన్ని రకాలుగా ఈ ఎంఎస్ అండ్ ఎస్ఎస్ వస్తువులన్నీ కూడా రెంటల్ బేసిస్ లో దొరికే విధంగా తయారు చేస్తాం. సూపర్. మరి ఆ బడ్జెట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు మిగతా ఇప్పుడు రెంటల్ అన్నారు, అవి ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేసేలాగానే ఉంటాయా? ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేయాలంటే నేను ఏమంటాను, ఎవరైనా బిజినెస్ పెట్టడానికి 20 లక్షల నుంచి 30 లక్షల నుంచి ₹1,00,00,000 కూడా పెడుతున్నారు. ₹1,00,00,000 పెట్టిన తర్వాత బిజినెస్ నడవకపోతే నష్టం జరుగుతుంది అనే ఆలోచనతో కొందరు పెట్టడం కూడా మానేస్తున్నారు. మన దగ్గర ఏంటంటే బైబ్యాక్ గ్యారంటీ అయితే ఉంటుంది కదా, రెంటల్ పర్పస్ ప్లస్ ఇంకోటి రెంటల్ పర్పస్ ఉంటుంది. రెంట్ మాత్రమే కట్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా నేను అందరికీ ఇంటికి వెళ్ళి నేను రికవరీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి నా దగ్గర మాత్రం ఫుల్ అమౌంట్ దానికి డిపాజిట్ చేయాలి. నడవని రోజు దాని రిపేర్ ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ఇన్స్టాలేషన్ ఖర్చులు, అన్ఇన్స్టాలేషన్ ఖర్చులు డిడక్షన్ చేసి మనం డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం. గైస్ చూస్తున్నారు కదా, మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నారనుకోండి 5 to 10 lakhs ఖచ్చితంగా కంటైనర్ హౌస్ కి పెట్టాల్సిందే. ఎందుకంటే లావిష్ గా ఉంటుంది బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవడానికి. అట్లీస్ట్ 3 lakhs లోనే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారనుకోండి, ఒక చిన్న కంటైనర్ హౌస్ లో ఒక ఫుడ్ కోర్ట్ పెట్టాలనుకున్నారు. సో కొన్ని సంవత్సరాల తర్వాత, నెలల తర్వాత బిజినెస్ జరగక కంటైనర్ హౌసెస్ అనేది మనం యూజ్ చేయం. చాలా సందర్భాల్లో మనం అనుకునేది మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఎంఎస్ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మేమున్నామని హామీ ఇస్తున్నారు. ఒకవేళ మీరు డబ్బులు కట్టి కంటైనర్ హౌస్ తీసుకున్న తర్వాత బిజినెస్ ఆగిపోయినా కూడా వాళ్ళను సంప్రదిస్తే వాళ్ళు ఏవైతే మైనస్ ఛార్జెస్ ఉన్నాయో అవి తీసేసి, సో మీకు ఎంతో కొంత బయట ఆ కంటైనర్ హౌస్ అయితే మనం బయట అమ్ముకోవడానికి కుదరదు కాబట్టి వాళ్ళే మళ్ళీ రీసేల్ చేసుకోవడం జరుగుతుంది.
దానికి ఎంతైతే కాస్ట్ అవుతుందో ఆ కాస్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చేసేద్దాం అది ఏదైనా అప్పులు చేసినా కూడా డబ్బులు ఎక్కువ పెట్టి చేస్తూ ఉంటారు. బట్ తర్వాత ఆ బిజినెస్ సక్సెస్ అవ్వకపోతే అప్పులు తీర్చలేక చాలా మంది స్ట్రెస్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక ట్రైల్ వేద్దాం అనుకున్నప్పుడు రెంటల్ పర్పస్ కి వెళ్ళడం ఈజీ పని. ఎందుకంటే ఒక ఆలోచన వచ్చి ఒక మంచి కంటైనర్ హౌస్ బిజినెస్ ఏం స్టార్ట్ చేయాలనుకున్నామో ఒక 2 నెలలు రెంటల్ పర్పస్ ఇచ్చే ఫెసిలిటీ కూడా మనకి ఎంఎస్ఎస్ఎస్ వాళ్ళు ఇస్తూ ఉన్నారండి. సో బిజినెస్ ఏదైనా ప్రాఫిట్ మీరు పెట్టినా మీకు ప్రాఫిట్ వచ్చేలా మాత్రం మనకి భాస్కర్ గారు మంచిగా ఐడియాస్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కంటైనర్ హౌస్ కావాలంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి హ్యాపీగా కాల్ చేసేయచ్చు.